హలో హాయ్ నమస్తే వనకం సత్ శ్రీ అకాల్ ఆదాబ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆహా మహి. ఈరోజు వ్లాగ్లో మా న్యూ హోమ్ది ఇంటీరియర్స్ కాకముందుకు ఎలా ఉందో హోమ్ టూర్ అయితే ఇస్తాను. ఎంటీ హౌస్ టూర్ అండ్ అలాగే ఫర్నిచర్స్ ప్రాసెస్ కొంచెం అండ్ తర్వాత మా గేటెడ్ కమ్యూనిటీలో ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయో అవన్నీ కూడా నేను ఈరోజు ఈ వ్లాగ్లో కవర్ చేద్దాం అనుకుంటున్నాను. మీరు ఇప్పుడు చూస్తున్న ఏదైతే ఉందో ఈ ఫిష్ పాండ్ అండ్ బుద్ధుడిది ఇదంతా ఈఐపిఎల్ ఆఫీస్లో అనమాట. సో నేను ఫస్ట్ అక్కడికి వెళ్ళినప్పుడు నాకు చాలా అట్రాక్షన్గా అనిపించింది. సో వాళ్ళతో మేము డీల్ తీసుకుంటున్నప్పటిది అక్కడ ఆఫీస్ ఇంటీరియర్స్ అయితే కొంచెం క్యాప్చర్ చేశాను. సో మా ప్రాజెక్ట్ వచ్చేసి ఆర్యమిత్రాజీ ఈఐపిఎల్ వన్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్ అనమాట. వాళ్ళకి చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అందులో ఒక ప్రాజెక్ట్లో మేము తీసుకున్నది ఈ 3 BHK ఫ్లాట్. సో 3 BHK ఫ్లాట్ మేము ఫెబ్ 15th రోజు రిజిస్ట్రేషన్ చేసుకున్నాము. అండ్ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పటికీ బిల్డర్తో కంప్లీట్ అయిన ఫ్లాట్ ఎలా ఉంది అనేది ఈ వ్లాగ్లో ఫస్ట్ చూపిస్తాను. దాని తర్వాత ఇంటీరియర్ ప్రాసెస్ కొంచెం కవర్ చేస్తాను ఈ వ్లాగ్లో. సో మా ఫ్లాట్ ఇలా ఓపెన్ చేస్తే కనుక మాది ఇది 1620 SFTతో వచ్చిన ఈ వెస్ట్ ఫేజింగ్ ఫ్లాట్. సో మేము వాంటెడ్లీ వెస్ట్ ఫేజింగ్ అయితే తీసుకున్నాము బికాస్ వెంటిలేషన్ అవన్నీ బాగుంటుంది. అండ్ వెస్ట్ ఫేజింగ్లో వచ్చిన ఫ్లాట్ ఏదైతే ఉందో ఈ డిజైన్ మాకు బాగా నచ్చింది అనమాట. సో మనం ఎంటర్ అవ్వగానే లివింగ్ ఏరియా వస్తుంది. లివింగ్ ఏరియా తర్వాత వాక్వే ఉంటుంది. వాక్వే నుంచి ఒక 3 bedrooms, దాని తర్వాత హాల్ అండ్ కిచెన్. సో ఈ ఫ్లాట్స్లో మేము అన్ని చూసిన ఫ్లాట్స్లో ఈ ప్రాజెక్ట్లో మిగిలిన ఫ్లాట్స్తో పోలిస్తే నాకు ఈ ఫ్లాట్లో నచ్చిన విషయం ఏంటి అంటే కిచెన్ అండ్ లివింగ్ రూమ్కి చాలా దూరం ఉండడం అనమాట. సో కిచెన్ వచ్చేసి కార్నర్ ఆఫ్ ద ఫ్లాట్లో ఉంటుంది అండ్ దాని పక్కన డైనింగ్ ఏరియా. సో ఇక్కడ నుంచి మనం ఎంటర్ అవుతే మాస్టర్ బెడ్రూమ్, దాని తర్వాత గెస్ట్ బెడ్రూమ్ అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్. అండ్ మా ఫ్లాట్లో ప్రతి ఒక్క బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. సో నో కామన్ వాష్రూమ్. సో 3 bedroomsలో కూడా 3 attached washrooms ఉన్నాయి. దాని తర్వాత మనం ఇక్కడ వస్తే కిచెన్లో పూజ గదికి మనకి ప్రొవిజన్ ఇచ్చారు. దాని తర్వాత కిచెన్ తర్వాత బయట యూటిలిటీ ఏరియా ఉంటుంది. అండ్ దిస్ ఈజ్ ద డైనింగ్ ఏరియా. సో డైనింగ్ ఏరియా బయట మనకి బాల్కనీ వ్యూ అయితే వచ్చిందనమాట. సో నాకు ఈ ఫ్లాట్లో బాగా నచ్చిన విషయం ఏంటి అంటే కిచెన్, డైనింగ్ ఏరియా అండ్ బాల్కనీ. సో ఇవి 3 నా ఫేవరెట్ ప్లేసెస్ ఇన్ దిస్ న్యూ ఫ్లాట్. అండ్ అన్ని రూమ్స్ కూడా చాలా స్పేషియస్ అవన్నీ కూడా వచ్చాయి. సో ఇది 15th February రిజిస్ట్రేషన్ చేసుకొని వెంటనే ఈ ఫ్లాట్ చూడడానికి వచ్చాము. సో బిల్డర్ కంప్లీట్ చేసిన వర్క్ మాకు ఫెబ్లో కంప్లీట్ అయిపోయింది. దాని తర్వాత మేము ఇంటీరియర్స్కి టైం తీసుకొని we started our interiors work from mid of May. సో మిడ్ ఆఫ్ మేలో మేము ఇంటీరియర్స్ వర్క్ స్టార్ట్ చేసుకుంటే మాకు August 1st and 2nd weekలో మేము ఇంట్లోకి వచ్చేసామన్నమాట. సో గృహప్రవేశం ఏప్రిల్లో చేసుకున్నాము. ఏప్రిల్లో గృహప్రవేశం తర్వాత ఇంటీరియర్స్ వాళ్ళది డిజైనింగ్ ఫేజ్, మా డిజైన్స్ అవన్నీ కంప్లీట్ అయిన తర్వాత వీళ్ళు ఎగ్జిక్యూట్ చేసే కన్నా ముందర ఇలా వచ్చి వీళ్ళ స్టాఫ్తో అన్ని మెజర్మెంట్స్ అయితే తీసుకున్నారు. సో దీనికి ఒక 1 day పోతుంది. ఇన్ మెజర్మెంట్స్ చాలా అప్రోప్రియేట్గా ప్రాంప్ట్గా తీసుకొని కొన్ని రూమ్స్లో మేము మాడ్యులర్కి వెళ్ళాము, కొన్ని కార్పెంటరీ వర్క్ వెళ్ళాము అండ్ విత్ ద సేమ్ బ్రాండ్ ఇంటీరియర్స్ వాళ్ళతోనే. సో వాళ్ళు ప్యారలల్గా మాడ్యులర్ వర్క్ చేసుకున్నారు అండ్ అట్ ద సేమ్ టైం ఈ లోకల్గా మా ఇంట్లోనే ఉండి కార్పెంటరీ వర్క్ కూడా చేశారనమాట. మా ఇంటీరియర్స్ వాళ్ళ సజెషన్తో అయితే మేము ఫాల్ సీలింగ్లో థర్మోకాల్ షీట్స్ అయితే యాడ్ చేసాము. సో థర్మోకాల్ షీట్స్ ఎందుకు యాడ్ చేసామంటే మనకు సమ్మర్లో హీట్ ఎక్కువగా రాకుండా కొంతవరకైనా కాపాడుతుంది. మనకు కొంతవరకు ఆ హీట్ టెంపరేచర్ రూమ్లో అంతవరకు వేడి రాకుండడానికి థర్మోకాల్ షీట్స్ అయితే వీళ్ళు యాడ్ చేశారు. సో థర్మోకాల్ షీట్స్ యాడ్ చేసి ఫాల్ సీలింగ్స్ చేశారు. సో ఇదొక మాకు ప్రాసెస్ వచ్చేసి అన్ని రూమ్స్లో ఫాల్ సీలింగ్ అది అవ్వడానికి 1 week అలా పట్టింది. దాని తర్వాత మెటీరియల్స్ అన్నీ తీసుకొచ్చి తర్వాత వుడ్ వర్క్ అనేది స్టార్ట్ చేశారు. సో ఫాల్ సీలింగ్ అయితే చాలా బాగా వచ్చింది. అండ్ ఈసారి ఈ ఇంటీరియర్స్ అంటే ఈ ఫ్లాట్స్లో మాత్రం మేము చాలా బేసిక్ క్లాసిక్ లుక్ వచ్చేలాగా ఇంటీరియర్స్ ఫాల్ సీలింగ్కి అయితే వెళ్ళాము. నో హెవీ ఫాల్ సీలింగ్. హెవీ ఫాల్ సీలింగ్స్ అన్నీ అవుట్డేటెడ్ అయిపోయాయి. ఇప్పుడు మోడర్న్ లుక్, కాంటెంపరీ లుక్ కోసం అన్నీ మేము చాలా సింపుల్ ఫాల్ సీలింగ్ ఓన్లీ లైటింగ్ కోసమే తీసుకున్నాం అనమాట. సో ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చాలా బాగా వచ్చింది. అండ్ ఈసారి ఈ ఫ్లాట్లో మాకు చాలా అంటే
లైటింగ్స్ ఎక్కువగా యాడ్ చేసుకున్నాము. నేను ముందు వ్లాగ్స్లో చూపిస్తాను. దాని తర్వాత మాకు ఇలా మళ్ళీ మెటీరియల్స్ అన్నీ తీసుకొని తర్వాత వుడ్ వర్క్స్ అవి స్టార్ట్ చేశారు. అండ్ ఈ మెటీరియల్స్ అన్నిటి కూడా కంప్లీట్గా లామినేటెడ్ ఫినిషింగ్ మొత్తం ఫ్యాక్టరీ నుంచే వస్తుంది. బేసిక్ ఫినిషింగ్, ఎడ్జ్ బైండింగ్స్ ఇవన్నీ కూడా ఫ్యాక్టరీ ఫినిషింగే ఉంది. దాని తర్వాత ఇంట్లో అసెంబుల్ చేశారనమాట. అండ్ మా ఫ్లాట్ నుంచి వ్యూ అయితే చాలా బాగుంటుంది. నైట్ టైం వ్యూ మొత్తం సిటీ అంతా కనిపిస్తుంది. అండ్ లైటింగ్ ఎఫెక్ట్స్తో అయితే చాలా బాగుంటుంది ఈవినింగ్. అండ్ నాకు నైట్ టైం లైటింగ్ దానికంటే మార్నింగ్ సన్ రైజ్ అయితే చాలా ఇష్టం. అండ్ ఎవ్రీడే మార్నింగ్ ఒక బ్యూటిఫుల్ స్కై అనిపిస్తుంది. డైలీ ఒకేలాగా అయితే ఉండదు. అండ్ ఒకరోజు సన్నీగా, ఒకరోజు వర్షంతో సన్ రైజెస్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. నా డే మార్నింగ్స్ అయితే స్టార్ట్ అవ్వడం ఒక మంచి సీనిక్ వ్యూతోనే స్టార్ట్ అవుతుంది. అండ్ తర్వాత మాకు ఈ సొసైటీలో, కమ్యూనిటీలో ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయనేది ఈ వ్లాగ్లో కవర్ చేద్దాం అనుకుంటున్నానని చెప్పాను కదా. సో మాకు ఇక్కడ బేసిక్గా ఏంటి అంటే కంప్లీట్లీ అపార్ట్మెంట్ చుట్టూ అయితే వాక్ ఏరియా ఉంటుంది. అండ్ గ్రీనరీ అయితే చాలా ప్లాంట్స్ ఉంటాయి మాకు, ఇండోర్ ప్లాంట్స్. అంటే ఇన్సైడ్ ద ఫ్లాట్స్ కాదు నేను చెప్పేది, అపార్ట్మెంట్ మధ్యలో, బ్లాక్స్ మధ్యలో, ఒక బ్లాక్ ఇంకో బ్లాక్కి మధ్యలో కూడా గ్రీనరీ స్పేస్ చాలా యాడ్ చేశారు. అండ్ ఇదంతా మెయింటైనింగ్కి మొత్తం మాకు అపార్ట్మెంట్ వాళ్ళు స్టాఫ్ని ఇస్తారనమాట. సో కంప్లీట్లీ ఒక హాస్పిటాలిటీ టీమ్ ఉంటుంది, స్టాఫ్ టీమ్. వాళ్ళే గార్డెనింగ్ వర్క్స్ అండ్ కంప్లీట్లీ అపార్ట్మెంట్ బయట, ఇన్సైడ్ ద అపార్ట్మెంట్ మనకి ఫ్లోర్లో అవంతా కూడా క్లీనింగ్ అండ్ మాపింగ్ డైలీ చేస్తారనమాట. ఒక హాస్పిటాలిటీ స్టాఫ్ టీమ్ అయితే ఉన్నారు. వాళ్ళ రూమ్స్ కూడా కింద ఉంటాయి, అవి కూడా నేను చూపిస్తాను. తర్వాత ఒక సెక్యూరిటీ వాళ్ళు కూడా ఉంటారు. సో ఇలాంటి ఒక టీమ్స్ అయితే, ఒక సెట్ ఆఫ్ మెంబర్స్ అయితే ఈ అపార్ట్మెంట్ని మెయింటైన్ చేయడానికి ఉన్నారు. తర్వాత ఇది వచ్చేసి ప్లే ఏరియా. అండ్ ఈవినింగ్స్ అయితే చాలామంది ఇక్కడ గ్యాదర్ అవుతారు పిల్లలతోని. అండ్ లైక్ వాకింగ్ చేస్తూ, కొంతమంది పెద్దవాళ్ళు, గ్రాండ్ పేరెంట్స్ అలా కూడా కనిపిస్తుంటారు. అండ్ ఈ రోజైతే నేను మార్నింగ్ మా పాపతో వచ్చాను. షీ లైక్స్ టు ప్లే అ లాట్ విత్ శాండ్. ప్లే ఏరియా మొత్తం సెట్ అయిపోయింది. ఇంకా బాస్కెట్బాల్ కోర్ట్ ఒకటి మెటీరియల్ తెచ్చారు, ఇంకా అది ఫిక్స్ చేయాలి అనుకుంటా, అదొకటి సెట్ చేస్తారు. అండ్ తర్వాత సిట్అవుట్ ఏరియా కూడా ఉంది. అండ్ మార్నింగ్స్ అయితే చాలా బాగుంటుంది. ఆ రోజు నేనైతే ఈ వ్లాగ్ షూట్ చేసిన రోజు అయితే లైట్గా డ్రిజిల్ ఉంటుంది. బట్ అదర్వైజ్ ఇట్స్ అ గుడ్ టైమ్ టు ప్లే విత్ కిడ్స్ అండ్ హ్యావ్ ఎ మార్నింగ్ రొటీన్ అనమాట. సో ఇలా ఫర్దర్గా మార్నింగ్ రొటీన్ సెట్ చేసుకోవాలని అయితే నేను అనుకుంటున్నాను. అండ్ ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్. ఇది ఒక వీకెండ్ షూట్ చేశాను కాబట్టి నాకు టైం ఉంది. వీక్ డేస్ అయితే ఆఫీస్ అండ్ స్కూల్తో అవ్వదు. బట్ ఒక రోజు అయితే ఇలా మెయింటైన్ చేయాలి, లైక్ డైలీ రొటీన్స్ అయితే స్టార్ట్ చేయాలని అయితే అనుకుంటున్నాను. స్పెండింగ్ టైమ్ ఇన్ నేచర్ విత్ ఫ్యామిలీ చాలా బాగా అనిపించింది ఆ రోజు. సపరేట్గా ఇంకెక్కడికో వెళ్ళి మనము ఒక వాకింగ్ ఆర్ ఎక్సర్సైజెస్ ఇవి చేసుకోకుండా ఈ కమ్యూనిటీలోని ఇవన్నీ బేసిక్ నీడ్స్లో అయిపోయాయి. ఇప్పుడు దీస్ డేస్ లైక్ మనకి వాకింగ్ అండ్ వర్కౌట్స్ ఇవన్నీ లైక్ బేసిక్ నీడ్స్. సపరేట్గా టైం తీసుకొని మనం వేరే ఎక్కడికో వెళ్ళకుండా ఉన్న ప్లేస్లోనే ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మాకు దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద గుడ్ అండ్ బెనిఫిషియల్ థింగ్ అనిపించింది మేము ఈ అపార్ట్మెంట్స్ అండ్ ఈ కమ్యూనిటీ చూస్ చేసుకుంటున్నప్పుడు. అండ్ దట్ డే ఐ లైక్ ఇట్ లాట్ స్పెండింగ్ టైమ్ విత్ మై బేబీ ఇన్ ద మార్నింగ్ అవర్స్. తర్వాత మా అపార్ట్మెంట్లో సెకండ్ ఫ్లోర్లో ఈ డాగ్స్ ఉన్నాయన్నమాట. వాళ్ళు తీసుకొస్తే మా పాప ఆడుకుంది. అండ్ షీ లైక్స్ పెట్స్ అ లాట్. నాకైతే చాలా భయం ఈ డాగ్స్, కుక్కలు ఇవన్నీ అంటే చాలా భయం. కానీ మా పాపకు చాలా ఇష్టం. షీ వాంటెడ్ వన్ డాగ్ యాజ్ అ పెట్. కానీ నేనే ఒప్పుకోవట్లేదు అస్సలు. నా వల్ల కాదు మెయింటైన్ చేయడం. అండ్ ఐఎమ్ స్కేర్డ్ ఫర్ ద డాగ్స్. బట్ షీ లైక్, తను చాలా మంచి టైం స్పెండ్ చేసింది. దాని తర్వాత నేను జిమ్ ఏరియా చూపిస్తాను. అండ్ ఇక్కడ జిమ్ ఏరియాలో అయితే చాలా ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. అంటే రెగ్యులర్ వర్కౌట్స్ చేసుకోవడానికి అయితే బేసిక్ ఎక్విప్మెంట్స్ అయితే ఉన్నాయి. నాకైతే చాలా సఫిషియంట్ ఎక్విప్మెంట్ అనిపించింది. డంబెల్స్, వెయిట్స్ అండ్ బెంచ్ రెస్ట్ చేసుకోవడానికి, అండ్ మన హ్యాండ్స్ వర్కౌట్స్, లెగ్స్ వర్కౌట్స్, చెస్ట్, బాడీ, ఎవ్రీ వర్కౌట్స్ చేసుకోవడానికి అయితే అన్ని ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకు ఇన్ కేస్ మనం వర్కౌట్స్ కాకపోయినా జనరల్గా బేసిక్ థింగ్స్ చేసుకోవాలన్నా కార్డియో ఎక్విప్మెంట్స్ కూడా ఉన్నాయన్నమాట. సో నేనైతే జిమ్కి ఈరోజు రావడమే ఫస్ట్ టైం. నేను ఇంకా ఇంతకు ముందర లైక్ 2 years ago వెన్ మై కిడ్ వాజ్ లైక్ ఇంకా చిన్న ఉన్నప్పుడు, లైక్ 3 to 4 years ఏజ్లో ఉన్నప్పుడు నేను మా హస్బెండ్ అయితే రెగ్యులర్గా మార్నింగ్స్ మేము జిమ్కి వెళ్ళేవాళ్ళం. కర్ల్డ్ జిమ్లో జాయిన్ అయ్యి వెళ్ళేవాళ్ళం. అప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్స్ కాబట్టి చాలా టైం ఉండింది అనిపించింది. వి నీడ్ నాట్ టు రష్ టు ఆఫీస్.
ఇప్పుడు ఏంటి అంటే మార్నింగ్ స్కూల్, ఆఫీస్, కుకింగ్, హౌస్ హోల్డ్ వర్క్స్ ఇవన్నిటితో అస్సలు టైం కుదరట్లేదు. నాకు ఆ బ్యాక్ ఓల్డ్ డేస్ కనిపించాయి. ఇక్కడ చేంజింగ్ రూమ్స్ కూడా ఉన్నాయి సపరేట్గా మెన్ అండ్ ఉమెన్కి. సో బాగా అనిపించింది. స్లోగా ఇంకా నేను రొటీన్ డైలీ లైఫ్ స్టార్ట్ చేయాలి, వర్కౌట్స్ అండ్ స్లోలీ వాకింగ్తో అనిపించింది. నాకు నా పాత డేస్ అన్నీ గుర్తొచ్చాయి. ఇప్పటి వరకు ఏదో ఒక రీజన్తో బయటికి వెళ్ళాలా, జిమ్కి ఇప్పుడు వెళ్ళాలా, వర్కౌట్కి పార్క్ వెళ్ళాలా అనే ఎక్సెప్షన్స్ లేకుండా ఇక్కడ ఇంట్లోనే లైక్ సొసైటీలోనే ఉంది కాబట్టి గ్రౌండ్ ఫ్లోర్లో లైక్ ఐ హ్యావ్ టు మేక్ యూజ్ ఆఫ్ దీస్ అనిపించింది. ఎస్, వన్ డే ఐ విల్ స్టార్ట్ డూయింగ్ దిస్ అండ్ షో మై ప్రోగ్రెస్ టు యూ ఆల్. అండ్ ఇది వచ్చేసి మల్టీపర్పస్ హాల్. అంటే ఇప్పుడు మనకి ఏదైనా అకేషన్స్ ఉన్న, ఫ్యామిలీ గ్యాదరింగ్స్ ఆర్ ఫెస్టివల్స్ ఏదైనా సరే ఒక సెలబ్రేషన్స్ చేసుకోవాలంటే ఒక కమ్యూనిటీ హాల్ లాగా ఈ సొసైటీలోనే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇట్ ఈస్ లైక్ క్వైట్ బిగ్, చాలా ఎక్కువగానే పెద్ద స్పేషియస్గానే ఉంది. అండ్ బేసిక్ నీడ్స్ అయితే ఉన్నాయి విత్ ఏసీస్, ఫ్యాన్స్ అండ్ నెసెసిటీ కావాల్సినవన్నీ అయితే ఉన్నాయి. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ గుడ్ థింగ్. ఏదైనా అకేషన్స్ ఉంటే విత్ ఇన్ ద సొసైటీ వీ కెన్ డూ ఇట్ హియర్. అండ్ దానికి బేసిక్ ఛార్జెస్ అయితే ఉంటాయి. లైక్ దిస్ ఆల్ గోస్ ఇన్ ద మెయింటెనెన్స్ ఓన్లీ. సో మెయింటెనెన్స్లోని ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఫర్దర్ సూన్గా మాకు నెక్స్ట్ ఇప్పుడు వినాయక చవితి, గణేష్ సెలబ్రేషన్స్ అయితే ప్లాన్ చేస్తున్నారు. సో ఆ టైంలో ఈ హాల్ ఇవన్నీ యూస్ చేస్తారనుకుంటా. ఐ విల్ మేక్ యూజ్ ఆఫ్ ఆల్ ది వ్లాగ్స్ అండ్ కంటెంట్ ఫర్ యూ గైస్. సో యా, సో ఇది వచ్చేసి పార్క్ అండ్ జిమ్ అండ్ క్లబ్ హౌస్. సో ఇవన్నిటితో పాటు చెప్పాను కదా, ప్రతి ఒక్క బ్లాక్ టు బ్లాక్ మధ్య అయితే గ్రీనరీ అయితే చాలా బాగుంటుంది. ఎవ్రీవేర్ ఇట్స్ లైక్ మనం ఫోటో సీనిక్ లానే అనిపిస్తుంది. పిక్చర్స్ అవన్నిటికి అయితే చాలా బాగుంటుంది. అండ్ ఇది స్టాఫ్ రూమ్ అండ్ మెయింటెనెన్స్ రూమ్. హాస్పిటాలిటీ టీమ్ వాళ్ళు ఉంటారన్నాను కదా, సో వాళ్ళకి ఈ రూమ్స్ అనమాట. అండ్ డైలీ అరౌండ్ లైక్ అందరూ ఆఫీసెస్కి, ఇళ్ళకి, స్కూల్స్కి అలా వెళ్ళిపోయిన తర్వాత లైక్ 8:30 to 10 మధ్యలో డైలీ మాకు ఇది మాపింగ్, క్లీనింగ్, బయట చుట్టూ ఎవ్రీవేర్ లైక్ వాళ్ళు నీట్గా క్లీన్ చేసి మాపింగ్ అవన్నీ చేస్తారు. దానికి సపరేట్ క్లీనింగ్ హాస్పిటాలిటీ టీమ్ అయితే ఉన్నారనమాట. So this is all about our new society, new community. So we upgraded from old 2 BHK to latest 3 BHK. So it's like one of the good achievements. మంచి ఇన్వెస్ట్మెంట్ అయితే అనిపిస్తుంది, వేర్ యూ కెన్ గివ్ అ గుడ్ లైఫ్ టు అవర్ చిల్డ్రన్. అండ్ మనకు కూడా మనకి అంటూ ఒక టైం, స్పేషియస్ హోమ్ అయితే ఉండాలి అనిపించింది. సో యా, ఇట్ వాజ్ అ వెరీ నైస్ మార్నింగ్ ఫర్ మీ అగైన్. ఇంకా మరిన్ని న్యూ కంటెంట్తోని, న్యూ వ్లాగ్స్తోని అయితే మీ ముందుకు వస్తాను. మేజర్లో అయితే నా హోమ్ సిరీసే ఎక్కువగా వస్తుంది ఇప్పుడు. సో స్టే ట్యూన్ టు ఆహామహి ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ అండ్ ఫర్ హెల్ప్ఫుల్ వ్లాగ్స్. ఇప్పటివరకు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ హిట్ ఎ లైక్ బటన్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్ బాయ్.